అందమైన కొండల మధ్య ఒక చిన్న గ్రామంలో ఒక స్నేహభావమైన తల్లి మీరా మరియు ఆమె చిన్న కూతురు ఆర్తి నివసించేవారు. మీరాకు ఒక ప్రత్యేకమైన గార్డెన్ ఉండేది. అది సాధారణమైన గార్డెన్ కాదు. అక్కడ ప్రతి రంగులోని పువ్వులు మరియు ఎప్పుడూ సుగంధంగా వీచే గాలి ఉండేది. మీరా తన మొక్కల జాగ్రత్త తీసుకోవడంలో గంటలు గడిపేది మరియు ఆర్తి ఆమె వెంబడి నడుస్తూ గార్డెన్ యొక్క రహస్యాలను నేర్చుకుంటూ ఉండేది. ప్రతి ఉదయం వారు కలిసి సూర్యరశ్మిలో నడుస్తూ మీరా ప్రతి మొక్క, పువ్వు మరియు చెట్టు ప్రాముఖ్యతను సున్నితంగా వివరించేది. ఒక కళ కలిగి ఉంటుంది. ఆ కళను పెంచేందుకు జాగ్రత్త, సహనంతో, ప్రేమతో పెంచాలి. ఆర్తికి ఈ పాఠాలు చాలా నచ్చేవి. కానీ ఆమె ఇష్టమైనది మాతృక వసంతంలో కొత్త పువ్వులు నాటడం. ఒకరోజు పెద్ద తుఫాను గ్రామాన్ని తాకింది. గాలులు చాలా వేగంగా వచ్చాయి మరియు వర్షం తన్నుకున్నది. తుఫాను ఆగాక ఆర్తి గార్డెన్కి పరుగెత్తింది. ఆమె గుండె విరిగిపోయింది. మీరా పెంచిన పువ్వులు, మొక్కలు దెబ్బతిన్నవి. ఆర్తికి అసహ్యంగా మరియు భయంగా అనిపించింది. అమ్మా, మనం ఏం చేస్తాం అంటూ మీరాను అడిగింది. మీరా ఇంకా మరియు ఆర్తి ఇద్దరూ కూర్చొని బాధపడుతూ ఉన్నారు. పాప పువ్వుల పెరుగుదల కోసం సహాయం చేస్తుంది. కొన్ని సమయంలో జీవితం మనల్ని బలంగా చేయడానికి సవాళ్లు తీసుకుంటుంది. మనం కలిసి గార్డెన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తాం, ప్రేమతో మరియు సహనంతో అంటుంది. ఆర్తి కంటి నీరు తుడుచుకుంటూ ఆమె అమ్మను చూసింది. మనము సరిచేస్తాం కదా అమ్మా? హా, చేస్తాం, మీరా చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. మరియు కొత్త గింజలు నాటుదాం, గార్డెన్ మళ్ళీ విరబూస్తుంది. ఆమె అమ్మ ప్రోత్సాహంతో ఆర్తి ఎంతో శ్రమించి పనిచేస్తుంది. వారు కలిసి గార్డెన్ను మళ్ళీ పునఃప్రారంభించారు. రోజులు గడిచిపోతున్న కొద్దీ కొత్త పువ్వులు మరింత అందంగా పూసాయి. తల్లి మరియు కూతురు మధ్య బంధం మరింత బలంగా మారింది. అలాగే గార్డెన్ కూడా అభివృద్ధి చెందింది. అప్పటి నుండి ఆర్తికి తన అమ్మ మాటలు లోతైన అర్థమయ్యింది. జీవితం తుఫాన్లను తీసుకురావచ్చు, కానీ ప్రేమ, సహనంతో మరియు జాగ్రత్తతో ప్రతిదీ క్షీణింపబడి మరలా విరబూస్తుంది. మరియు ప్రతి అందమైన గార్డెన్లు అతి బలమైన గుండెలు, కష్టంతో మరియు విశ్వాసంతో కాపాడబడతాయి.